నాన్నగారు వెంకటపతి రాజు గారు ఇక్కడ జమీందారుగా ఉండేవారు. నా భర్త వీరగజపతి రాజు గారు ఈ రాజ్యానికి కాబోయే రాజు. జమీందార్ గారికి సేవలు చేసేందుకు రామలింగం అని ఒక సేవకుడు ఉండేవాడు. రామలింగానికి తోడబుట్టిన ఒక చెల్లెలు, 3 తమ్ముళ్ళు ఉండేవారు. వాడి ఆహ్వానాన్ని మన్నించి జమీందార్ గారు ఒకరోజు వాడి ఇంటికి విచ్చేశారు. అక్కడ వాడి చెల్లెల్ని చూసిన జమీందారు ఆమె అందానికి ముగ్ధుడై ప్రేమలో పడ్డాడు. ఆ తరువాత తరచూ జమీందార్ వాడింటికి వెళ్ళేవారు. ఒక తరుణంలో ఆమెని 3వ అర్ధాంగిగా పెళ్లి చేసుకుని మా ఇంటికి తీసుకొచ్చారు. జమీందార్ గారి భార్యకి దక్కాల్సిన మర్యాదలు దక్కకుండా తనలాగే ఒక బానిసగా అందరికీ పరిచర్యలు చేయటాన్ని చూసి రామలింగం చాలా బాధపడేవాడు. ఒరే రామలింగం, చెప్పండి అయ్యా. నీ చెల్లె నాకు అర్థంగా అయిన తర్వాత కూడా నా ముందు ఇలా చేతులు కట్టుకుని నిలబడడం నాకేం నచ్చలేదురా. అంత మాట అనకండి అయ్యా. నా ఊపిరున్నంత వరకు ఈ రామలింగం మీకు నౌకరు మాత్రమే. అది వదిలే. నా పుత్రుని పరాక్రమం వీక్షించి చాలా కాలమైంది. అవునయ్య గారు. నువ్వు ఒక పోటీకి ఏర్పాటు చేయి. అలాగే అయ్య గారు. ఇంకొక మాట అయ్యా, ఆ పోటీలో నా పుత్రుడితో నీ తమ్ముళ్ళు తలపడాలి. అయ్యగారు, చిన్న జమీందారు గారితో మా తమ్ముళ్ళు తలపడ్డమా? వద్దయ్య గారు. ఏమంటున్నావురా నువ్వు? నేను అన్నట్టు జరగాలి. నేను చెప్పిందే వేదం, నా మాటకు తిరుగులేదు. జాగ్రత్త. విజయోస్తు.
అనయ్య లే అనయ్య. అందరూ ఇక్కడున్నారేంటి? అనయ్య ఏమైంది? అయ్యో దేవుడా, ఎందుకు ఏడుస్తున్నావు? రండి అన్నయ్య, మన అందరం మన ఇంటికి వెళదాం. అన్నయ్య అన్నయ్య మీరు కూడా ఏడుస్తున్నారా? పోటీలో గెలుపోటములు సహజం తమ్ముడు. జయాపజయాల గురించి కాదు చెల్లెమ్మ ఈ దుఃఖం. ఆ వీర గజపతి రాజు భార్య దమయంతి మమ్మల్ని చూసి చంపట్లు కొడుతూ హేళనగా నవ్వింది. ఆ అవమానాన్ని మేము భరించలేకపోతే అయ్యో ఏంటి దారుణం, ఏడవకు అన్నయ్య. ఇకపై మమ్మల్ని ఎప్పుడు చూసినా తనకి ఎగతాళిగానే ఉంటుంది కదా. తన్ని తలుచుకుంటే నీ జీవితం గురించి కూడా ఆలోచించి ఇక్కడికి వచ్చేసాం. పోటీలో తను చప్పట్లు కొట్టి హేళనగా నవ్వుతూ ఉంటే ఆ సమయంలో నాకొచ్చిన కోపాన్ని వేరే దారి లేక అణుచుకున్నాను. అసలు వీళ్ళందరినీ ఆ పోటీలో ఎందుకు పాల్గొనేలా చేసావన్నయ్య? చెప్పన్నయ్యా. నేను పోటీ వద్దనే చెప్పానమ్మా, కానీ జమీందారు గారు వినలేదు. నా తమ్ముళ్ళు అవమాన భారం వస్తుంటే నేను మాత్రం సంతోషంగా ఉండగలను? అయినా దీని గురించి ఇప్పుడు చింతించటం అప్రస్తుతం. ఆ చిన్నయ్య గారిని తన తర్వాత జమీందారుగా పట్టాభిషిక్తుని చేయడానికి పెద్దయ్య గారు నిర్ణయించారట. ఈరోజు ఉదయమే నాకీ విషయం తెలిసింది. నీకంటూ ఆస్తులు చిల్లిగవ్వ కూడా రాయలేదు. రేపు చిన్నయ్య జమీందారయ్యాక పెద్దయ్య గారు కన్ను మూస్తే నీ పరిస్థితి ఏంటో ఆలోచించు. తలుచుకుంటేనే నా గుండె కుమిలిపోతోంది. ఒక సేవకుడు చెల్లివనే కదా నీకీ గతి పట్టింది. పెద్దయ్య గారికి మాత్రమే బానిసలమనుకునే లోపు ఇప్పుడు ఈ చిన్నయ్య కూడా మన ఎత్తెనకటానికి సిద్ధమయ్యాడు. మనం బ్రతికినంతకాలం వాళ్ల దయాదాక్షిణ్యాల మీద బ్రతకాలా? అదే గనక జరిగితే వాడి భార్య మనల్ని కనీసం మనుషుల్లా అయినా చూస్తుందా? మన బ్రతుకులు మళ్ళీ మొదటికొచ్చే ప్రమాదం ఉంది. మనకి ఇంకా ఎన్నేళ్ళు ఈ బానిస బ్రతుకు? ఇప్పుడు మనం ఏం చేద్దామో చెప్పన్నయ్య. నిన్ను జమీందారు భార్యను చేసిన నాకు నిన్నే జమీందారుని చేయడం పెద్ద కష్టమా తల్లి?